హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఏం తెలియనట్టే వీడియో తీసాను. అట్లనే అదేంటో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈరోజైతే పిల్లలకి స్కూల్కి ఈజీగా పెట్టడానికి ఇన్స్టంట్ పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను అన్నట్టు. ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పన్నీర్ని పీసెస్గా కట్ చేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. మరి ఇలా అయితే పిల్లలకైతే ఇష్టంగా తింటారు, తొందరగా అవుతుంది, ఇంకా హెల్దీ కూడా. దీనికైతే ఫస్ట్ ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటా కూడా. ఆల్రెడీ బియ్యం అయితే కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. అసలు ఏ రైస్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ లాంటి వాటికైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటేనే మంచిగా అవుతుంది. అంటే నార్మల్ రైస్కి కూడా నానబెడితేనే మంచిగా అవుతుంది రైస్. ఇంకా బిర్యానీకి అయితే తప్పనిసరిగా నానబెట్టాల్సిందే. నానినాయి ఇంకా అవుతుంది కూడా అన్నము. ఇది చేయడానికంటే ముందే మనం అన్నం వండి చల్లార్పుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. లేకపోతే ముద్ద ముద్ద అవుతుంది, అతుక్కుపోతుంది కదా రైస్ వేడిగా ఉంటే. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఫస్ట్ వేస్తే మాడిపోతాయి కదా, అందుకే ఆనియన్స్ వేసిన తర్వాత వేసాను. అలాగే కొంచెం పుదీనా, ఒక్కటే బిర్యానీ ఆకు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసి మూత పెట్టి దగ్గరికి మెత్తగా అయ్యేలాగా మగ్గించుకోవాలి. ఇప్పుడైతే బాబుకి ఫస్ట్ అయితే పాలు పోస్తున్నాను, ఆ తర్వాత ఏమన్నా బ్రేక్ఫాస్ట్ ఇస్తామని. ఇప్పుడైతే టమాటా, ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోయాయి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. అసలు పెరుగు చిలికి వేసుకుంటే బెటరు. నేను ఇంకా పొద్దున హడావిడి కదా, అట్లనే 2 టేబుల్ స్పూన్స్ అట్లనే వేసాను. వేసి కలుపుకున్నాను. ఏం పర్లేదు, కలిసిపోతుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి మంచిగా. ఆ మసాలా అంతా పన్నీర్ పీస్లకి పట్టేలాగా. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ ఒక 1.5 టేబుల్ స్పూను వేసుకున్నాను. ఇంకా అలాగే బిర్యానీ మసాలా కూడా హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పౌడర్, ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే లాస్ట్కి కొద్దిగా కసూరి మేతి ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ పన్నీర్ రైస్కి అయితే, పన్నీర్ కర్రీకి కూడా ఈ కసూరి మేతి వేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే రైస్ మొత్తం చల్లారిపోయింది, ఇందులో వేసి కలుపుకోవడం అంతే. ఎలాంటి పచ్చి మసాలాలు అయితే నేను వేయలేదు, ఎందుకంటే పిల్లలకి కొద్దిగా సాఫ్ట్గా ఉంటేనే బెటర్ కదా, స్కూల్లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకే పీసెస్ ఇరగకుండా మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఒక 10 నిమిషాలల్లో దమ్ అవుతుంది అన్నట్టు. మష్రూమ్ బిర్యానీ కూడా సేమ్ ఇలాగే. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం మష్రూమ్ బిర్యానీ. హడావిడిగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు ప్రిపేర్ చేసి అయిపోయేసరికి వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పోయేసరికి ఇల్లంతా ఎంత ఆగమవుతుందంటే కిచెన్, హాలు, మళ్ళీ అవన్నీ చూసేసరికి అబ్బా చేయనే బుద్ధి కాదు అసలు. కానీ ఏం చేద్దాం, తప్పదు కదా. ఈ పన్నీర్ బిర్యానీ స్మెల్కే మా అబ్బాయి, వాడికి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకున్నాను, కానీ ఏం బ్రేక్ఫాస్ట్ వద్దు మమ్మీ, ఇదే కొంచెం తినిపోతా అని అన్నాడు. ఇంకా వాడైతే అదే తినిపోయాడు. ఇది బాక్స్లోకి అయితే చల్లారడానికి ఫస్ట్ ప్లేట్లో వేసి పెట్టుకుంటున్నాను అన్నట్టు. ఇదైతే వానికి స్నాక్స్ పీరియడ్లో ఇవి తింటాడు, క్యారెట్, కీరా, అదొకటి ఇదొకటి అంతే వేసి బాక్స్లో పెట్టాను. చెప్పాను కదా, వాడికి వేరే ఎలాంటి స్నాక్స్ ఐటమ్స్ ఇష్టం ఉండదు, వద్దనే అంటాడు. ఇవన్నా కొంచెం ఇష్టంగా తింటాడు, అందుకే ఎప్పటికీ నేను ఇవే పెడతాను మ్యాక్సిమం. లేకపోతే ఇంకా వేరేమైనా. ఇంకా ఇదైతే వెజిటేబుల్ జ్యూస్ కోసం. ఏదన్నా అయితే కానీ మనమైతే అలర్ట్ కాం కదా. ఊరికే నాకు బ్లడ్ తక్కువైతేనే ఉంటుంది, మళ్ళీ ఏదైనా చెమటలు వచ్చి ఇంకా మళ్ళీ ప్రాబ్లం అని అనిపిస్తే
మళ్ళీ తెచ్చుకొని చేసుకోవడం. మళ్ళీ కొంచెం ఓకే అని అనిపించగానే కథం నెగ్లెక్ట్ చేసుకుని ఉండదు. ఇప్పటికైతే చాలా రోజులు అవుతుంది చేసుకోక ఈ జ్యూస్. ఇప్పుడు మళ్ళీ తెప్పించాను జ్యూస్ కోసమే. ఇంకా వాడైతే తాగలేదు మా అబ్బాయి. వాడు పన్నీర్ రైసే తినేసి వెళ్ళిండు. ఇంకా మా ఆయనకి ఇది నాకు ఈ జ్యూస్ చేస్తున్నాను అన్నట్టు. 4 క్యారెట్లు, 1 బీట్రూట్, ఒక సగం సొరకాయ, 1 కీరా దోసకాయ. సొరకాయ మొత్తం ముదిరిపోయింది, దాంట్లో నుంచి అయితే ఎక్కువ రసం రాలేదు, అన్ని గింజలే ఉన్నది మొత్తం. పొద్దున్నే లేచి వంటలు చేసి ఇవన్నీ పనులు చేసరికి ఆకలిస్తూ ఉంటుంది. మధ్యలోనే తొందరగా లేస్తాం కదా, తొందరగా ఆకలి అవుతుంది. ఈ జ్యూస్ తాగినామంటే మధ్యాహ్నం దాకా కూడా ఆకలే కాదు. మర్చిపోయాను, 2 టమాటాలు కూడా వేసాను ఇందులో. ఈ జ్యూసర్ అయితే కొని చాలా సంవత్సరాలు అవుతుంది, ఒక 5 years అవుతుంది కావచ్చు. మంచిగా పనిచేస్తుంది. వాటర్ కంటెంట్ ఉన్నాయి, కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా ఎక్కువ అంటే వాటర్ మిలాన్ అలాంటివి కూడా మంచిగా అవుతాయి జ్యూస్. మంచిగా ఈ కూరగాయలన్నిటికీ చెక్కు తీసి ఇంకా పొడుగ్గా అందులో సన్నగా ఉంటుంది అన్నట్టు రంధ్రము, అంటే సగం క్యారెట్ పట్టే అంతనే. అందుకే పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేస్తే డైరెక్ట్ కింద నుంచి వచ్చేస్తుంది అన్నట్టు. ఇందులో పిప్పంతా ఆగిపోతుంది. చూడండి ఎట్లుందో. అందులో ఎంత పిండినా కూడా రసం రాదు, అంత గట్టిగా పిప్పి అవుతుంది. ఇంకా నేను ఈ జ్యూస్లో ఒక 2 నిమ్మకాయలు అయితే పిండుకుంటున్నాను. బాగుంటుంది టేస్ట్. ఇంకా హనీ కూడా కొందరు వేసుకుంటారు కానీ అవసరం లేదు, తియ్య ఉంటుంది. ఎట్లా క్యారెట్ బీట్రూట్ అన్నీ తియ్యటియే కదా. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కనీసం వారానికి ఒక 2-3 సార్లు అయినా తాగాలి, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ జ్యూస్ చేసుకోవడం ఏమో కానీ ఆ జ్యూసర్ కడగాలంటేనే నాకు ఇబ్బంది అనిపిస్తుంది, అందుకే చేయబుద్ధి కాదు, కానీ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి నేను పోహా చేస్తున్నాను. దానికి కరివేపాకు, పచ్చిమిర్చి, 1 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి, 1 ఉల్లిపాయ, 1 నిమ్మకాయ, ఇంకా 2 పిడికలంతా నేను దొడ్డు అటుకులు ఉంటాయి కదా అవి తీసుకున్నాను. పోహా అటుకులు అంటారు కదా, వాటికి కొన్ని వాటర్ పోసుకుంటూ ఇట్లా తడుపుకోవాలన్నట్టు. అది మొత్తం తడిపాక అప్పుడు లాస్ట్కి నిమ్మకాయ పిండాలి. ఫస్ట్ నిమ్మకాయ పిండితే కరెక్ట్ పట్టదు అన్నట్టు, నిమ్మరసము అక్కడక్కడ పుల్లగా ఉంటుంది, మొత్తం కలవదు అన్నట్టు. అందుకే ఫస్ట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా నిమ్మరసం బదులు చింతపండు రసం కూడా కొందరు వేసుకుంటారు, పులిహోరలా ఉంటుందని. నేనైతే నిమ్మకాయ పిండుతాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని 2 tablespoons అంత ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు కూడా వక్కయి రౌండ్ అయితే మరీ కట్టకట్ట ఉంటాయి. ఇవి హాఫ్ పీసెస్ ఉంటాయి కదా మినపప్పు, అవి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా 1 ఎండుమిర్చి, 1 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. పల్లీలు కూడా వేయించుకున్నాను కానీ దీంట్లో వేయను, మెత్తపడిపోతాయి అని. ఎందుకంటే ఉల్లిపాయలు వేస్తాం కదా, అందుకు మెత్తపడతాయని ఇందులో వేయను ఫస్టే. అవి పన్నీర్ వేయించిన దాంట్లో అవి వేయించి పక్కకు పెట్టాను అన్నట్టు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కొన్ని కాజు వేసుకుంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అవి ఫస్టే వేయను, అవి కూడా మాడిపోతాయి కదా, ఫస్టే కాజు తొందరగా మాడిపోతుందని తర్వాతనే వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయ 1 మీడియం సైజ్ది సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అవి మగ్గిపోయే వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 1/2 tablespoon కంటే తక్కువ పసుపు, అది కూడా వేసుకొని వేయించుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు అవి కూడా వేయించుకున్న తర్వాత అటుకులు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇంకా వారాహి అమ్మవారు నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, నెక్స్ట్ మంత్ ఇంకా శ్రావణ మాసం పండగలన్నీ స్టార్ట్. ఇంకా సాల్ట్ వేసుకున్నానండి రుచికి సరిపడా, ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి అంతే. ఇంకా పోహా రెడీ అయినట్టేనండి. వాడైతే తినలేదు, మా ఆయనకి నాకే అన్నట్టు ఇది. ఇప్పుడు లాస్ట్లో పల్లీలు వేసుకొని కలుపుకోవాలి, మెత్తబడకుండా లాస్ట్కి వేస్తాను అన్నట్టు. మా అబ్బాయికి బండి వచ్చిన కాంచి అసలు ఆగుతలేడు. స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక వంక చెప్పి
అది కొనుక్కొచ్చుకున్నాము ఇది కొనుక్కొచ్చుకున్నామని ఏదో ఒకటి చెప్పి బయటికి తీసుకెళ్తాడు అన్నట్టు. నన్ను ఎక్కించుకొని డ్రైవింగ్ చేస్తాడు వాడు. అట్లనే స్కూల్ నుంచి రాగానే ఇంటికి దగ్గరలోనే చెరుకు రసంది ఉన్నదన్నట్టు మిషన్. నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, కానీ వాడు వెళ్దాం పా మమ్మీ అని తీసుకొని వచ్చిండు అన్నట్టు, అది తాగుదామని చెరుకు రసం. ఇదైతే బాగుంది కదా మిషన్. అందులో ఇట్లా పెట్టగానే డైరెక్ట్ రసం కింద పడుతుంది అన్నట్టు. ఆ కట్టెలు, చెరుకు కట్టెలు అందులో పెట్టగానే అవే పోతున్నాయి లోపలికి. ఇంకా నిమ్మకాయలు కూడా కట్ చేసి ఆమె చాకుతోని లోపలికి ఇట్లా నెట్టుతుంది అన్నట్టు డైరెక్ట్. లోపల ఫ్రీజర్ లాగా అన్నట్టు, అది మనము చెరుకు అది లోపలికి పంపించగానే వెంటనే తాగితే కూల్గా లేదు, కొద్దిసేపు ఆగిన తర్వాత అయితే కూల్ అవుతుంది. బాగుంది టేస్ట్. అప్పటికప్పుడు అంటే ఐస్ పీసెస్ వేస్తారు కదా వేరే దగ్గర అయితే, ఇదైతే మిషన్ డైరెక్ట్ ప్యూర్గా ఐస్ పీసులు ఏమి వేయకుండా బాగుంది టేస్ట్. ఇంకా ఇదైతే నైట్ చపాతీ వీడియో తీయలేదు, కానీ ఎగ్ ఫ్రై చేస్తున్నాను అన్నట్టు పొడి పొడిలాగా. మీడియం సైజు ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి, సన్నగా. పొడిలోకి అయితే చాలా సన్నం ఉంటేనే బాగుంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ అందులో వేసి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కూరలోకి సరిపడంతా ఫస్ట్ వేసుకున్నాను. ఆనియన్స్లో 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కదా ఉల్లిపాయలు, అందుకు. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాతనే ఎగ్స్ కొట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే అవి మధ్యలో కసకస ఉంటాయి, మంచిగా అనిపించదు. ఇంకా 4 ఎగ్స్ అయితే కొడుతున్నాను. ఎక్కువ శాతం నైట్లో కర్రీస్ లేవంటే ఎగ్సే ప్రిఫర్ చేస్తాం కదా, తొందరగా అవుతుందని. లేకపోతే పెసరపప్పు కూడా తొందరగా అవుతుందని అది. కొంచెం పప్పు కూడా ఉంది చపాతీలోకి, ఇంకా సరిపోదేమోనని ఇది ఎగ్ ఫ్రై చేస్తున్నాను అన్నట్టు. ఇంకా మీరు కూడా ఇంతేనా, నైట్లో తొందరగా అవ్వడానికి ఎక్కువ శాతం ఏం చేస్తుంటారు నాకు కామెంట్ చేయండి. నైట్లో కూరగాయలు కట్ చేసి వండాలంటే ఎంతైనా బద్ధకం కదా. వర్షాలు స్టార్ట్ అయినాయి అప్పుడే, నాకైతే గొంతులో నంజున్నట్టే అనిపిస్తుంది, అందుకే వాయిస్ అయితే ఇట్లా గరుకులు వస్తుంది. ఇంకా ఈ వాయిస్ ఓవర్ అయితే నేను ఇప్పుడు 12 అయిపోతుందండి, ఎందుకంటే పొద్దున ఇద్దామంటే అందరూ పాటలు పెట్టుకుంటారు కదా. ఇంకా వెహికల్స్ సౌండ్స్కి అయితే అస్సలు వాయిస్ ఇవ్వస్తలేదు అసలే. అందరూ వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తారో ఏమో. ఇంకా ఈ ఎగ్ కర్రీలోకి అయితే 1 టేబుల్ స్పూన్ కారం వేసాను అన్నట్టు, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది అనే టైంలోనే కారం వేస్తే, ఇది ఫ్రై కదా, లేకపోతే ముందే వేస్తే చాలాసేపు ఇట్లా వేయించుతుంటే ఘాటు బాగా వస్తుంది అన్నట్టు. ఇంకా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవడమే, అంతే. ఎగ్ ఫ్రై అయిపోయింది. చపాతీల్లోకి అయితే ఎగ్ ఫ్రై బాగుంటుంది కదా. పచ్చి మసాలా, గరం మసాలా లాంటివి అయితే నేను వేయను ఎగ్ కర్రీలో, అంటే కొందరు వేసుకుంటారు, నేనైతే వేయను. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక ఇన్సిడెంట్ జరిగిందని, కనిపెట్టారా మీరు? కనిపెడితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కొట్టండి. బాయ్ అండి.